నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారండి. బిడ్డ, రేపటి అభయాన్ని ఈరోజు నీకు నేను ప్రసాదించబోతున్నానమ్మా. ఆలస్యం చేయకుండా సాయి మాటలను ఆలకించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు రేపు ఇచ్చేటువంటి అభయాన్ని ఈరోజే నీకు ప్రసాదిస్తూ ఉన్నాను తల్లి, తప్పకుండా ఈ సందేశాన్ని వినమని బాబాగారు అంటూ ఉన్నారు. అసలు బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మనం తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ సందేశం విని ఆ తండ్రి మాటలలోనే తెలుసుకుందామండి. బాబాగారి విధంగా చెబుతూ ఉన్నారండి. బిడ్డ, రేపటి అభయాన్ని ఈరోజు ఈ బాబా నీకు ముందుగానే ప్రసాదించబోతున్నారమ్మా. బాబా, రేపటి అభయమా? ఏమిటి బాబా ఆ అభయం? దేని గురించి బాబా మీరు మాట్లాడుతున్నది అని చాలా సందేహంలో ఉన్నావు కదూ తల్లి. నీ సందేహాన్ని ఇప్పుడు నేను తప్పకుండా తీరుస్తాను. బిడ్డ, నీ బాబా మాటలను పూర్తిగా విను. మరి ఎక్కడ కూడా నీవసలు బాధ అనేది నీ మనసులో లేకుండా పూర్తిగా బాధను పక్కన పెట్టి మరచిపోయి నీ మనసు నిండా కూడా ఒక్కసారి ఓం సాయిరామ్ అని మనస్ఫూర్తిగా సాయిని ఒక్కసారి నీ మనసులోకి ఆహ్వానించి అప్పుడు నా మాటలను ఆలకించు తల్లి. నీకు ఎంతో ప్రశాంతత ఏర్పడటమే కాకుండా నీ మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నేను ఈరోజు తొలగిస్తాను. చూడమ్మా, 2 విషయాలు నీవేంటో నిర్ణయిస్తాయి తల్లి. జీవితంలో ఉన్నటువంటి ఈ 2 విషయాలే నువ్వేమిటో చెబుతాయి. అవేమిటో తెలుసా? నీ వద్ద ఏమీ లేనప్పుడు, ఇక నీ ఓపిక నీ చెంత ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది తప్పకుండా నీవేంటో నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ విషయాలను ఎప్పుడూ కూడా మరచిపోవద్దు తల్లి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావు, నీ దగ్గర ఓపిక ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది